తూర్పు దిక్కున విప్లవ జ్యోతి ఒకటి ఆరిపోయే, పడమర దిక్కున ప్రజా వీరుడొకరు అస్తమించే. డిసెంబర్ 25న ఒడిశాలోని కంధమాల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ మరణించారు. 2022 సెప్టెంబర్లో తన తండ్రి మరణించారనే వార్త విని గణేష్ తల్లికి రాసిన ఉత్తరం ఇది. ఆ తర్వాత ఆయన తల్లి కూడా మరణించారు. ప్రియమైన అమ్మ, ఈ విషాద సమయం ఇలా వస్తుందనుకోలేదు. 90 సంవత్సరాల వయసులో నాన్న సెప్టెంబర్ 30, 2022న మనల్ని వదిలి వెళ్లిపోయాడనే దుఃఖకరమైన సమాచారాన్ని పేపర్లో చూశాను. నేను మిమ్మల్ని విడిచి విప్లవ పదంలో అడుగుపెట్టాక నాన్న మరణ వార్తతో నాకు 4 దశాబ్దాల కిందటి విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. నీతో, నాన్నతో, మన కుటుంబ సభ్యులతో, ఊళ్ళో వాళ్లతో గడిపిన రోజులన్నీ నా మనసులోకి వచ్చాయి. నేను విప్లవంలోకి రావడానికి ముందు మీ అందరి ప్రేమతో, వాత్సల్యంతో జీవించడం వల్లే ఇప్పుడు ఇలా నేను ఎంచుకున్న మార్గంలో నడవగలుగుతున్నానని అనిపించినప్పుడల్లా మీ అందరి మీద మరింత గౌరవం కలుగుతుంది. ముఖ్యంగా నాన్న నా కోసం, నా తోబుట్టువుల కోసం, మన ఇంటి కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ దేశంలో సగటు మానవులందరూ అలా జీవిస్తున్న వారే. అందులోనే బాధ్యత, ప్రేమ, శ్రమ చేసే సుగుణం చాలా గొప్పవి. చిన్నప్పుడు మా తాత పుల్లయ్య, నాయనమ్మ, పెద్దమ్మ ఒడిలో ఆడుకున్న రోజులు నా బాల్యమంతా సజీవమైనవి. నాన్న మూట కొట్టి పొలం చెలక దున్ని పెంటగొట్టి విత్తనాలు వేసి పంటలు పండించేవాడు కదా. ఆయన చేసిన కష్టమంతా నీదే. మీ ఇద్దరి కడు పేదతనంతో మమ్మల్ని సాధడానికి అప్పులు చేసి ఎన్నో కష్టాలు పడ్డారు. అంత శ్రమ చేసినా ఆ రోజుల్లో మన కుటుంబం అంతా పస్తులున్న రోజులు ఉన్నాయి. నాకు అవన్నీ చెరగని జ్ఞాపకాలే. ఈ దేశంలో మనలాంటి ఎన్నో కుటుంబాలు అట్లా బతుకుతున్నవే. మీరు కడుపు కట్టుకొని మమ్మల్ని సాధిన తీరు నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తుంది. తల్లిదండ్రులందరూ ఎవరైనా ఎక్కడైనా ఇట్లానే ఉంటారని నాకు తర్వాత చాలాసార్లు అనుభవంలోకి వచ్చింది. అంత కష్టంలో కూడా మీకు భవిష్యత్తుపై గొప్ప ఆశ ఉండేది. బహుశా మన సొంత జీవితంలో మీరు చూసిన ఆశే నాకు మానవాళి మీద, ఈ దేశ చరిత్ర మీద ఆశావాదంగా మారింది కావచ్చు. అందుకే నీవు, నాన్న ఆ రోజుల్లో చెప్పిన మాటలు నేనెప్పటికీ మరవలేను. ఇంటి పెద్ద కొడుకుగా నాపై మీరు చూపిన అమితమైన ప్రేమ, వాత్సల్యం, నమ్మకం నన్ను నా విప్లవ పందాలో సదా రాటు తెలుస్తున్నాయి. ఆ రోజుల్లో నేను చదువుకోవడానికి మన ఊరి నుండి నల్గొండ టౌన్ కు వెళ్లడానికి బస్ కిరాయి కూడా డబ్బులు లేకపోతే నీవు 2 రోజులు నాట్లు కూలికి పోయి తెచ్చి ఇచ్చిన డబ్బులతో నేను బయలుదేరాను. నేను నా పై చదువులు చదివి ఏదైనా కొలువు చేసి కుటుంబాన్ని సాదుతానని మీరు అందరూ అమ్మానాన్నలాగే అనుకున్నారు. కానీ నేను విప్లవ మార్గం ఎంచుకున్నాను. అయితే నేను ఆ బాధ్యత నుండి తప్పుకోలేదని, సరైన దారిలో ఉన్నానని మీరు ఆ తర్వాతైనా అర్థం చేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాను. నేను ప్రాథమిక చదువులు చదువుతున్న రోజుల్లో తాత పుల్లయ్య తాను 40వ దశకంలో నల్గొండ జిల్లాలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న అనుభవాలు చెప్పేవాడు. ఆ రోజుల్లో గ్రామాల్లో కొనసాగుతున్న దొరల దౌర్జన్యాలను, దోపిడీ పీడనలను, వెట్టి చాకిరీని ఆయన కళ్ళ కట్టినట్టుగా చెప్పేవాడు కదా. ఆనాడు కమ్యూనిస్టు గెరిల్లాలను అణచడానికి నైజాం పోలీసు బలగాలు, రజాకార్లు దాడులు, నెహ్రూ పటేల్ నాయకత్వంలోని భారత సైన్యం నల్గొండ జిల్లాను ఎట్లా చుట్టుముట్టాయో చెప్పేవాడు. గ్రామాల్లో పేదల ఇళ్ల దహనం, లూటీలు, దౌర్జన్యాలు, మహిళలపై కొనసాగించిన అత్యాచారాలు ఒక్కొక్క ఘటనల్లో వివరంగా చెప్పేవాడు. మన పల్లెల్లో తాతలాగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అనుభవం ఉన్న పెద్దలు ఎంతో మంది ఉన్నారని నాకు కాస్త పెద్దయ్యాక తెలిసింది. అట్లాగే ఆనాటి విప్లవ వారసత్వాన్ని, వేలాది మంది అమరుల త్యాగాలను ఎత్తిపడుతూ నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాట యోధులు కొనసాగుతున్నారని తెలుసుకున్నాను. అంతగా తాత తన పోరాట అనుభవాలతో నా మీద చెరగని ముద్ర వేశాడు. ఆయన మాటల వల్ల నా యవ్వన కాలంలో నేను సమాజంలో జరుగుతున్న దోపిడీ, అసమానతల గురించి సీరియస్ గా ఆలోచించే అవకాశం కలిగింది. విప్లవ రాజకీయాలతో ప్రభావితమై రాడికల్ విద్యార్థి సంఘంలో సభ్యుడిగా చేరి జిల్లా కమిటీలో ఉంటూ పనిచేశాను. 1981లో కాలేజీలో డిగ్రీ చదువుతూ కాలేజీ చదువులను మధ్యలో వదిలేసి మనలాంటి పేద ప్రజల బతుకులు బాగుపడాలని, కోట్లాది పేద రైతులు మీలాంటి తల్లిదండ్రులను
ప్రజల దోపిడీ పీడల నుండి, మహిళలను పితృస్వామ్య అణచివేతల నుండి, అత్యాచారాల నుండి విముక్తి చెయ్యాలనే ఒక న్యాయమైన ఆలోచనతో విప్లవోద్యమంలోకి వెళ్ళాను. నీవు నాన్న అందించిన నిజాయితీ, శ్రమ చేసే తత్వం, తాత అందించిన పోరాట అనుభవాలు నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నాయి. మీరు నేర్పిన మానవీయ విలువలు సామాజిక విలువలుగా, విప్లవ ఆదర్శాలుగా, విప్లవ ఆచరణగా నాలో మారాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. స్వార్థం లేకుండా జీవించాలనే విలువ నా విప్లవ ప్రస్థానాన్ని నిత్యం గట్టిపరుస్తున్నాయి. నా 40 ఏళ్లలో పోలీసు బలగాలు అనేక సార్లు మన ఇంటిపై దాడులు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు నేను తెలుసుకున్నాను. ముఖ్యంగా నాన్నను చెండూరు పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి నా ఆచూకీ కోసము అవమానపరుస్తూ హింసించారని, నన్ను లొంగిపోమ్మనే పత్రికా ముఖంగా ప్రకటించాలని నాన్నను ఎన్నోసార్లు వేధించినప్పటికీ ఆయన తలవంచలేదు. ఒక విషయంలో స్పష్టత ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా దానికోసం నిలబడి ఉండాలనే విలువలను ఆయన తన సొంత జీవితంలో పాటించాడు. నా వల్ల వచ్చిన నిర్బంధాన్ని తట్టుకునే విషయంలోనూ కొనసాగించాడు. కార్మికులు, రైతులు, దళితులు, మహిళల విముక్తి కోసం విప్లవకారునిగా నా కొడుకు పనిచేయటాన్ని గర్వంగా భావిస్తున్నానని ధైర్యంగా చెప్పేవాడని తెలుసుకొని నేను ఉప్పొంగిపోయాను. మీ వంటి తల్లిదండ్రులు ఈ దేశంలో వేల లక్షల మంది ఉన్నారు. దేశవ్యాపితంగా విప్లవోద్యమం పురోగమించడంలో మీలాంటి తల్లిదండ్రుల ఆకాంక్షలు కూడా భాగం. అలాంటి ఆలోచనలతోనే నాన్న తన తుది శ్వాస వదిలి ఉంటాడని నేను ఊహించగలను. ఈ రోజు అనేక మంది విప్లవకారులు తమ ప్రియమైన తల్లిదండ్రులను, తోబుట్టులను వాళ్లను తలుచుకోవడమే తప్ప కలుసుకోలేని విధంగా దోపిడీ రాజ్యం నిర్బంధం విధించింది. విప్లవకారులను హత్య చేయడానికి తహతహలాడుతూ తలలకే కాదు, మేం ధరించిన ఆయుధాలకు బహుమతులు ప్రకటించింది. అనేక కుట్రలు, కుతంత్రాలతో దేశవ్యాప్తంగా ఆల్అవుట్ వారు కొనసాగిస్తుంది. బీహార్, జార్ఖండ్ మొదలుకొని దండకారణ్యం, ఒడిశా, తెలంగాణ వరకు దాదాపు 7 లక్షల పోలీసు కమాండోలు, అర్ధ సైనిక బలగాలను మోహరించింది. దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని 2022 వరకు సమూలంగా నిర్మూలించాలని ఆపరేషన్ సమాధాన్ పేరుతో బహుముఖ దాడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రజాస్వామిక, అభ్యుదయ, విప్లవ ప్రజా సంఘాల నాయకులపై, మేధావులపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అణచివేత ప్రయోగిస్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో మిలాఖత్ అయ్యి అర్బన్ నక్సలైట్ల పేరుతో వాళ్ళను నిర్బంధిస్తున్నాయి. దేశీయ, విదేశీ కార్పొరేట్ సంస్థల దోపిడీ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ఆదివాసీల మీద అర్ధ సైనిక బలగాలను పోలీస్ కమాండోలు యుద్ధం చేస్తున్నాయి. డ్రోన్ల ద్వారా బాంబులను గుమ్మరిస్తున్నాయి. ఈ ఫ్యాసిస్టు నిర్బంధం మూలంగా రక్త సంబంధికులు మరణించిన సందర్భాల్లో కూడా మేం మిమ్మల్ని కలవలేకపోతున్నాం. విప్లవకారులు అమరులైనప్పుడు, వాళ్ళ రక్త సంబంధికులు చనిపోయినప్పుడు ఎందరో ప్రజలు, ప్రజా సంఘాల సభ్యులు కలిసి అంతిమ వీడ్కోలు పలికే సాంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతుంది. నాన్నను కూడా అట్లే గౌరవంగా సాగనంపారని తెలిసి ఈ విషాదంలో కూడా సంతోషం కలిగింది. వాళ్ళందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉంటాను, మీ బిడ్డ హనుమంతు. వర్ణింపతరంగాని త్యాగాల చరితాతడు, నిర్మించినాడే ఈ ప్రతిఘటన ఉద్యమాన్ని. సాయుధ పోరాటానికి సారథిగా నిలిచినాడు. గన్నులు